కనువిప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం రామాపురంలో బాపన్న అనే ఒక ధనికుడు ఉన్నాడు. అతనికి అవసరంకి మించిన ఐశ్వర్యము, మంచిగా మాట విని మంచిగా ఉండే భార్య, ఇవి రెండూ ఉన్నాయి. ఇంకా తన జీవితం చాలా కాలం వరకు చాలా మంచిగా సాగిపోయింది. ఇంకా తర్వాత లేక లేక వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పెరిగి పెద్ద అవుతుంటే బాపన్నకి ఒక సమస్య వచ్చింది. కొడుకు పెద్దగా అవుతున్నప్పుడు కొడుకుకి కాస్త మొండితనం, పెంకితనం ఉంటుంది. చిన్న పిల్లవాడు కదా, పోను పోను సరవుతాడులే అని బాపన్న అతన్ని కొంతకాలం ఉపేక్షిస్తుంటాడు. కానీ కొడుకు వయసు పెరగడంతో పాటు తన మొండితనం, పెంకితనం ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఇంకా తన కొడుకు పేరు నారాయణ. ఇంకా నారాయణకి 10 సంవత్సరాలు వస్తాయి. 10 సంవత్సరాలు వచ్చినా కూడా అతనికి ఓనమాలు తప్ప ఇంకేమీ రావు చదువులో. అంత మొండితనం, పెంకితనం వల్ల చదువుని అంత పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడు ఆటలు ఆటలు అని ఆటలు ఆడుకుంటూనే ఉండేవాడు. కొడుకు గురించి ఏం చేయాలి, వీడు ఎలా బాగుపడతాడు అనే బెంగ బాపన్నకి పట్టుకుంటుంది. ఇంకా ఇలా ఒకరోజు బాపన్న ఇంటికి సకల శాస్త్రాలు, విద్యలు తెలిసిన విద్యానాథుడు అనే ఒక మహానుభావుడు వస్తాడు. అతను వచ్చాక బాపన్న తన కొడుకు గురించి చెప్పుకుంటాడు. తన కొడుకు గొడవ చెప్పుకుంటాడు. ఈ బాపన్న పూర్వం తిన దగ్గరనే విద్యాభ్యాసం నేర్చుకుంటాడు. ఇప్పుడు తన పూర్వ శిష్యుణ్ణి ఎలా ఉన్నాడో చూద్దామని ఈ విద్యానాథుడు వస్తాడు. ఇంకా శిష్యుడు తన సమస్య చెప్పుకునేసరికి ఆ విద్యానాథుడు నవ్వి, చిన్నప్పుడు అతిగారాభం చేస్తే పిల్లలు ఇలాగే అవుతారు. నేను ఇక్కడే ఒక వారం రోజులుండి నీ కొడుకుని మార్చగలనేమో చూస్తానులే అని అంటాడు విద్యానాథుడు. ఇంకా ఆ రోజు సాయంత్రం విద్యానాథుడు నారాయణుడితోని కాసేపు మాట్లాడతాడు. కాసేపు మాట్లాడాక తనకి తెలుస్తుంది, నారాయణుడికి కొత్త వాళ్ళంటే బెరుక లేదు, పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, చదువు మీద శ్రద్ధ లేదు, ఆటలంటే బాగా ఇష్టమని నారాయణుడు చెప్తాడు. అప్పుడు విద్యానాథుడు, నువ్వు ఆటలు బాగా ఆడతావా? అయితే నా కోసం నీ ఆటలు ఇక్కడ ఆడరాదు, నేను చూస్తాను అని అంటాడు. అప్పుడు ఆ నారాయణుడు విద్యానాథుడితో, ఇక్కడేం చూస్తారు నా ఆటలు, ఇక్కడేం ఆడతాను, బయట అయితే చాలా బాగా ఆడతాను, రండి బయటికి తీసుకెళ్తాను, అక్కడ బాగా ఆడతాను అని అంటాడు. ఇంకా నారాయణుడు చెప్పినట్టు విద్యానాథుడు, సరేలే బయటికి వెళ్దాం, కానీ ఇప్పుడు వద్దు, రేపు వెళ్దాం అని అంటారు. సరే అని నారాయణుడు కూడా అంటాడు. ఇంకా ఇలా ఒకరోజు గడిచిపోతుంది. మరుసటి రోజు నారాయణుడు విద్యానాథుడిని బయటికి తీసుకెళ్తాడు, కొండ మీదకి. తన ఆటలు చూస్తాడని చెప్పాడు కదా విద్యానాథుడు, తన ఆటలు చూపించడానికి తీసుకెళ్తాడు నారాయణుడు. ఇంకా వాళ్ళు అలా వెళ్తుంటే బయట విద్యానాథుడికి అందరూ వచ్చి దండాలు పెడుతూ ఉంటారు. అదంతా నారాయణుడు చూసి ఆశ్చర్యపోతారు. మీకు అందరూ ఎందుకలా దండం పెడుతున్నారు అని విద్యానాథుడిని అడుగుతాడు. అప్పుడు విద్యానాథుడు, నీకు తర్వాత చెప్తానులే ఈ విషయం, పద అని అంటారు. ఇంకా వాళ్ళు కొండ మీదకి వెళ్తారు. కొండ మీద వెళ్ళాక అక్కడ కొంతమంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ముందు నారాయణుని చూసి ఉత్సాహంతో ఉంటారు. తర్వాత వెనకాల విద్యానాథుడిని చూసి కొంచెం భయపడతారు. తర్వాత నారాయణుడు, ఏం భయపడకండి, ఇతను మన ఆటలు చూడడానికే వచ్చారు, మనం ఆడుకుందాం, ఇతను చూస్తుంటాడు, ఇతనికి కూడా కాలక్షేపం అవుతుంది అని నారాయణుడు అంటాడు. ఇంకా పిల్లలు నారాయణుడు ఆడుకుంటూ ఉంటారు. అదంతా విద్యానాథుడు చూస్తుంటాడు. లోపల కాస్త చిరాకుగా అనిపించినా ఓపికగా చూస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఆటలు అయిపోయాక కాసేపు నారాయణుడు అలా కూర్చుంటాడు. కూర్చున్నాక విద్యానాథుడు, అయిపోయాయా నీ ఆటలు? అవును, ఇందాక నువ్వు అడిగావు కదా నాకు అందరూ ఎందుకు అలా దండం పెడుతున్నారు అని, నీకు కూడా అలా దండాలు పెట్టించుకోవడం ఇష్టమా అని అడుగుతాడు. అప్పుడు నారాయణుడు, అవును, నాకు కూడా ఇష్టమే, నాకు అలా అందరూ దండాలు పెడితే బాగుంటుంది, నాకు నచ్చుతుంది అని అంటాడు. అప్పుడు విద్యానాథుడు, నేను నిన్ను అలా చేయగలను, నీకు అందరూ దండాలు పెట్టి అలా మంచిగా నిన్ను అందరూ గౌరవించేలా నేను చేయగలను, కానీ నువ్వు ఈ ఆటలు మానేసేయాలి, నువ్వు అలా చేయగలిగితే నేను నిన్ను అందరూ గౌరవించేలా చేయగలను అని అంటాడు. అప్పుడు నారాయణుడు వెటకారంగా, అవునా, మీరు నన్ను అలా గౌరవించేలా చేయగలరా? నాకు నమ్మకం లేదు. ఒకవేళ నేను ఆటలు మానేశాక మీరు నన్ను అందరూ గౌరవించలేక చేయకపోతే అప్పుడేంటి
అని అడుగుతాడు. అప్పుడు విద్యానాథుడు, నాకు అన్ని విద్యలు, అన్ని శాస్త్రాలు, సకల శాస్త్రాలు అన్నీ తెలుసు, నేను తప్పకుండా అందరూ గౌరవించేలా చేయగలను అని అంటాడు. అప్పుడు నారాయణుడు వెటకారంగా, అవునా, సరే అయితే ఇదిగోండి నా కాలు దగ్గర ఈ రాయి ఉంది కదా అని తన కాలు దగ్గర ఉన్న ఒక రాయిని విద్యానాథుడి కాలు వైపు దొబ్బి, ఈ రాయిని రేపు అందరూ గౌరవించేలా చేయండి, అప్పుడు నమ్ముతాను మీరు నన్ను కూడా గౌరవించేలా చేయగలరు అని అంటాడు. అప్పుడు విద్యానాథుడు, సరే ఈ రాయిని నువ్వు రేపు చూడు, దీన్ని అందరూ గౌరవించేలా చేస్తాను అని అంటాడు. ఇంకా ఇలా ఒకరోజు గడిచిపోయింది. మరుసటి రోజు పొద్దున నారాయణుడి ఇంటి ముందు చాలామంది కోలాహం, హడావిడి కనిపిస్తుంది. ఏంటబ్బా ఈ హడావిడి అని బయటికి వెళ్ళి చూస్తాడు. బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్న మంచి కృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది. దాంట్లో జీవకళ ఉట్టిపడుతుంది. అందరూ ఆ విగ్రహంని చూడడానికి వస్తారు. అందరూ ఆ విగ్రహంకి దండాలు పెడతారు, కొంతమంది పూజలు కూడా చేస్తారు. నారాయణుడిని చూసి విద్యానాథుడు, రా బయటికి రా అని సైగ చేస్తాడు. బయటికి వచ్చాక ఏంటిదంతా అని విద్యానాథుడిని నారాయణుడు అడుగుతాడు. అప్పుడు విద్యానాథుడు, నువ్వు నిన్న నీ కాలుతోని విసిరావు కదా, ఇదే ఆ రాయి, దీన్ని నేను ఇలా విగ్రహంగా మార్చాను, అందరూ ఇప్పుడు దీన్ని గౌరవిస్తున్నారు, పూజలు చేస్తున్నారు, ఇప్పుడైనా నన్ను నమ్ముతావా అని అంటాడు. అప్పుడు నారాయణుడు, అవునా, అది మాటలు లేని జీవం లేని రాయి, కాబట్టి మీరు చెప్పినట్టు మీకు అవసరమైనట్టు మలుచుకున్నారు, కానీ నేను ఒక మనిషిని, మీరు నన్ను మార్చలేరు, అంత త్వరగా నేను మీకు లొంగిపోను అని అంటాడు. అప్పుడు విద్యానాథుడు, అయ్యో పిచ్చివాడా, నేను ఇప్పుడు నిన్ను మార్చలేకపోతే నా పేరేమీ పాడైపోదు, నేనేమీ చెడ్డగా ఉండను, నువ్వే చెడ్డవాడివి అవుతావు, మాటలు లేని రాయినే నేను ఇలా మార్చాను, మాటలున్న నిన్ను మార్చలేనా చెప్పు, అందరూ ఏమనుకుంటారో తెలుసా, రాయి కంటే ఈ పిల్లగాడు ఎంత మొండివాడు, మాటలు లేని రాయినే ఇంత గొప్పగా మార్చాడు అంటే ఇతను రాయి కంటే చలనం లేనివాడు అని అందరూ నిన్ను అనుకుంటారు, నా కీర్తి ప్రతిష్టలకి గౌరవంకి ఏమీ బాధ లేదు, కానీ నీ పేరే పోతుంది అని అంటాడు. ఈ మాటలకి నారాయణుడికి కనువిప్పు కలుగుతుంది. అలా కనువిప్పు కలిగి, అవునా, ఇన్ని రోజులు నేను చేసిన తప్పే, నన్ను క్షమించండి, నేను విద్యాభ్యాసం నేర్చుకుంటాను మీ దగ్గర అని నారాయణుడు అంటాడు. ఇంకా నారాయణుడు తన తండ్రికి చెప్పి విద్యానాథుడితో విద్యాభ్యాసం నేర్చుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇంకా అలా మంచిగా విద్యానాథుడి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకుంటాడు నారాయణుడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, ఎప్పుడైనా మనం కూడా అప్పుడప్పుడు చాలా మొండిగా పెంకిగా ప్రవర్తిస్తుంటాం, కానీ అస్సలు అలా ప్రవర్తించొద్దు. ఒక్కసారిగా మనం మొండితనం పెంకితనం ఎక్కువ అవుతున్నాయో లేదో గమనించాలి. అవి ఎక్కువైతే మనకే చేటు వాటి వల్ల. కాబట్టి ఎప్పుడు మొండిగా పెంకిగా ఎక్కువగా ఉండకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒత్తి ఆల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.